రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఇంటింటి సర్వే డేటా ఆన్లైన్ కంప్యూటరీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. సర్వర్ పనితీరు గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఆన్లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం ఆదేశాలను పాటిస్తూ తొందర కంటే పారదర్శకత డేటా ఎంట్రీ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సర్వే ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నామని, జిల్లాలో డేటా ఎంట్రీ 55,000 కుటుంబాలకు పూర్తయిందని తెలిపారు. ప్రజలు సమగ్ర కుటుంబ సర్వేలో అందించిన సమగ్ర సమాచారాన్ని గోప్యతతో ట్రంక్ బాక్స్ లో భద్రపరిచి ఎంపీడీఓ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉన్నట్లుగా తెలిపారు. ఇక ఎన్యూమరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు సమన్వయంతో డేటా ఎంట్రీ రాబోయే వారం రోజుల్లో తుది దశకు చేరుకుంటుందన్నారు. డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు చేయరాదన్నారు. ప్రతి కుటుంబం సమగ్ర వివరాలను క్షుణ్ణంగా సజావుగా నమోదు చేయాలని సూచించారు. ఇక ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తహసీల్దార్ రజనీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉచిత బస్సు కూడా వచ్చి ఉంటుంది. ఇంకా చేపిస్తుందా? ఏజీపీ అని వేసుకున్నారు. ఎన్ని జీపీలు మీకు సరిపోతే మొత్తం అయిపోయినాక అప్పుడు మీకు కంప్లీట్ అయినాక మనకి మున్సిపాలిటీలు 4 ఉన్నాయి. ఆ 4 ఇది అయిపోయినాక చేస్తాము. సో అది ఆల్రెడీ డేటా ఎంట్రీ మనకి మండే నుంచి కూడా మనం స్టార్ట్ పెట్టుకున్నాం ఫుల్ ఫ్లెడ్జ్గా. సో ప్రస్తుతంకి ఇప్పటికైతే మనకి అరౌండ్ 55,000 వరకు కూడా కంప్లీట్ అయింది. సో మోస్ట్లీ మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంకొక 1 వీక్ లోపల మ్యాక్సిమం అన్నీ కూడా కంప్లీట్ చేయాలనేసి కూడా చూస్తూ ఉన్నాం. సో అంటే మనకి స్పీడ్ కంటే కూడా అక్యురసీ చాలా ఇంపార్టెంట్. సో ప్రభుత్వం కూడా పదే ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సండే రోజు ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని కూడా చెప్పడం జరిగింది. సీఎం గారు కూడా మెయిన్గా మనకి ఫోకస్ చేసి చెప్పడం ఏంటి అనేసి అంటే కూడా స్పీడ్ కంటే కూడా తొందర కంటే కూడా అక్యురసీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. సో మెయిన్ ఫోకస్ అంతా కూడా మేము అక్యురసీ మీద పెడతా ఉన్నాం. ఎందుకంటే సర్వే చాలా బాగా జరిగింది. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా పబ్లిక్ చాలా కోఆపరేటివ్గా ఉండి అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో మేము అనుకున్న కుటుంబాల కంటే కూడా ఎక్కువ ఎన్రోల్మెంట్ మనము సర్వేలో మనకి రావడం జరిగింది. బట్ వాళ్ళందరిది కూడా ఏవైతే వాళ్ళు డేటా షేర్ చేస్తున్నారో దాన్ని మనము జాగ్రత్తగా ఆన్లైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది అక్యురేట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకని కూడా ఎన్యూమరేటర్స్ని అందరినీ కూడా ఎవరైతే సర్వే చేసారో వాళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్ పక్కన కూర్చోబెట్టి మరి ఆ డేటా ఎంట్రీ చేపిస్తూ ఉన్నాం. సో ఇవన్నీ చేసినా కూడా జాగ్రత్తగా ఆ ఫామ్స్ అంతా కూడా ఎంపీడీఓ కంట్రోల్లో, మున్సిపాలిటీలను అయితే మున్సిపల్ కమిషనర్ కంట్రోల్లో. సో వాటన్నిటి కూడా ఒక ట్రంక్ బాక్సెస్ అన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళంతా కూడా స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఏ రోజు ఆ రోజు తీయడము, మళ్ళీ అయిపోగానే మళ్ళీ ఆ ట్రంక్ బాక్సెస్లో స్టోర్ చేయడము, మొత్తం అయిపోయినాక కూడా ఇవన్నిటి కూడా సేఫ్గా స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా మనం కాన్ఫిడెన్షియాలిటీ అనేది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా ఎవరు కూడా షేర్ చేయకుండా సో ప్రాపర్గా మేము కాన్ఫిడెన్షియల్గా వాటిని అన్ని కూడా స్టోర్ చేయడం జరుగుతుంది. సో మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇంకొక 1 వీక్లో మొత్తం కూడా కంప్లీట్ కావచ్చు. బట్ మనం ఎక్కడ కూడా ఎవరి మీద ప్రెషర్ పెడతలేము. ఎందుకంటే మాకు అక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్.